పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సంక్రాంతి పండుగ లోపే రోడ్లు అభివృద్ధి చేసేస్తా ఉన్నారు చంద్రబాబు. ఆ సంక్రాంతి ఎప్పుడూ అయిపోయింది. మరికొన్ని నెలల్లో ఇంకో సంక్రాంతి కూడా వచ్చేస్తోంది. కానీ ఇప్పటి వరకు రాష్ట్రంలో రోడ్లు మాత్రం బాగుపడింది లేదు. బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో కనీసం గుంతలు పూడ్చే కార్యక్రమం కూడా చేపట్టలేదు. మరోవైపు చంద్రబాబు మాటలు మాత్రం కోటలు దాటేస్తాయి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంతో పాటుగా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే రహదారులు నరకానికి నకళ్లుగా మారాయి. కూటమి ప్రభుత్వం చేసేది గోరంతా, ప్రచారం మాత్రం కొండంతా. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ భీమవరం నియోజకవర్గంలో రోడ్లు. మేం వచ్చాం, మొత్తం మార్చేస్తామంటూ డబ్బా కొట్టిన చంద్రబాబు గుంతలు పూడ్చే కార్యక్రమం చేశారు. కట్ చేస్తే ఇప్పుడు ఆ గుంతలు మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా చేసిన పనులు 7-8 నెలలకే తిరిగి మొదటికొచ్చాయి. ఆఫీసులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరో పట్టించుకోవట్లేదు. మన గోతులపడి మనిషి చచ్చిపోయాడు కూడా. వీరవాసరం మండలం అండలూరు గ్రామంలో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఆర్భాటంగా ప్రచారం చేసి తూతూ మంత్రంగా పనులు చేసి అందిన కాడికి దోచుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రోడ్డు అంతా దరిద్రం ఈ ఏరియాలో లేదు. ఇప్పుడు చెప్తున్నా మాట, నేను ఓ నైట్ వెళ్ళంటే భయం, టయానికైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా భయం. నానా తీవ్రంగా ఉంది రోడ్డు చెప్తున్నా నేను. బయటకు రావాలంటేనే భయం వేస్తోందని, ఎవరికి మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇక చీకటి పడిందంటే ఈ రోడ్లపై యాక్సిడెంట్ గ్యారెంటీ అనే అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో ఉంది. నైట్ అయితే ఇంకా దారుణంగా ఉందండి. నైట్ అయితే చాలా మంది పడిపోయారు, కాలు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ. పూడ్చిన కొన్ని రోజులకే తిరిగి మళ్లీ అవే గోతులు ప్రత్యక్షమవడంతో పనుల నాణ్యత చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. గుంతల్లో వేసిన వెట్ మిక్సర్ కొద్దిపాటి వర్షానికే కొట్టుకుపోయి నాణ్యతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అంజిబాబు గారు రిజైన్ చేసి వెళ్ళిపోతే రోడ్డు మేము సొంతంగానే వేసుకుంటాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి అందరూ రిపోర్ట్లు వెళ్తూనే ఉన్నాయి, ఏం పట్టించుకుంటలేదు. అసలు ఈ రోడ్డు ఎత్తాడు, అదే రిజైన్ చేసి పోవాలంతే. ఎందుకు ఎవరికి పని చేయింది దానికి ఎందుకు? తమ సమస్యలు తీర్చలేని నేతలు తమకొద్దంటున్నారు స్థానికులు. రోడ్లు కూడా బాగు చేయించలేని నేతలు తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గారడీ మాటలు, అబద్ధపు హామీలతోనే కూటమి నేతలు కాలక్షేపం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా కనుక రోడ్లు వేస్తే పైన ఏదో పొగట్రేసి ఆ వెంటనే అది మళ్ళా కొట్టుకుపోయే విధంగా ఏర్పాటు అవుతాం తప్ప సరైనటువంటి రోడ్లు ఎక్కడా కూడా నిర్మించడం లేదు. కూటమి మోసాన్ని ప్రజలు తెలుసుకున్నారని, చివరకు టీడీపీ కార్యకర్తలే ఆ పార్టీపై తిరగబడే రోజులు వస్తాయని అంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. కూటమి పాలనలో పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరానికి వచ్చే ఏ రహదారి సరిగ్గా లేదని ఆరోపిస్తున్నారు వైఎస్ఆర్సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నమిల్లి వెంకటరాయుడు. తణుకు నుంచి భీమవరం రావాలన్నా, అటు అత్తిలి మీదుగా రావాలన్నా, అటు ఈడూరు రోడ్డు కానీ కంచుమర్రి రోడ్డు కానీ పూర్తిగా పాడైపోయినాయి. అలా తాడేపల్లిగూడెం భీమవరం మధ్య రోడ్డు పూర్తిగా పాడైపోయింది. అసలు ఒక రోడ్డు బాగుందనేది లేదండి. ప్రతి రోడ్డు కూడా చేపల చెరువులు మించి మోకాలు లోతు గోతులతో నిన్న మొన్న కురిసిన వర్షాలకి చేపల చెరువులే కనబడుతున్నాయి రోడ్లు. మరి ఇవన్నీ కూడా వాళ్ళందరూ నిద్రావస్థలో ఉన్నారు నాయకులందరూ. భీమవరంలో జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రజా సమస్యల్ని గాలి కొదిలేసి సొంత పనులు చూసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. కూటమి ఏడాది పాలనలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, కంటికి కనిపిస్తున్న ఈ గుంతల రోడ్లే దానికి ప్రత్యక్ష ఉదాహరణ అని చెబుతున్నారు.